విశాఖపట్నం నార్త్ ఒక క్వశ్చన్ మార్కా లేకపోతే అక్కడ లేదు అక్కడ క్వశ్చన్ మార్క్ అని కాదు, కానీ అక్కడ ఏమైందంటే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ విష్ణుకుమార్ రాజు గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, క్షత్రియ సామాజిక వర్గం 2014లో ఆయనే గెలిచారు. ఆ తర్వాత 2019లో కేకే రాజు గారు పోటీ చేశారు, వైకాపా అభ్యర్థి, ఆయన ఓడిపోయారు. గంటా శ్రీనివాసరావు గారు అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వారు గెలిచారు, స్వల్ప ఓట్ల తేడాతో వారు గెలుపొందారు. ఇప్పుడు ఏమైందంటే కేకే రాజు గారు వైకాపా అభ్యర్థిగా వారు చాలా ముందంజలో ఉన్నారు, సందేహం లేదు. విష్ణుకుమార్ రాజు గారు వచ్చి వారు ఏం చేశారంటే వారు కొన్ని సమీకరణలలో భాగంగా వారు కొంత స్పష్టమైనటువంటి చీలికైతే ఓట్లలో వస్తుంది. ఇక్కడ జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా వివి లక్ష్మీనారాయణ గారు, అంటే మన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ గారు ఇక్కడ పోటీలో ఉన్నారు. ఓకే, ప్రజలు వారి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ సో విశాఖ గుర్తుకి ఓటు వేసి వివి లక్ష్మీనారాయణ గారిని గెలిపించేటటువంటి దిశగా ఇక్కడ పరిస్థితులు మారుతున్నాయి. అంటే ఇక్కడ క్షత్రియ సామాజిక వర్గం ఎంత ఉంది ఏమిటి కాసేపు పక్కన పెడితే కాపు సామాజిక వర్గం ఆ తర్వాత కుప్పల వెల్లంలో ఉన్నారు, విశాఖ ఉత్తరంలో నార్త్లో. కాబట్టి ఏమైందంటే ఇరువురు క్షత్రియ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గంలో ఒక తెలియనటువంటి ఒక అసంతృప్తి బయలుదేరి, అసంతృప్తి ఎటు దారి తీస్తుందంటే అది వివి లక్ష్మీనారాయణ గారి వైపు, అది వీరికి మనం ఎందుకు ఓటు వేయకూడదు, వారు కూడా అంత క్రితం అక్కడ పోటీ చేసి లోక్సభ నుంచి పోటీ చేసి గణనీయమైన సంఖ్యలో 2,80,000 పైచిలకు ఓట్లు వచ్చినాయి లోక్సభ అభ్యర్థికి. ఆ ఓట్ల వల్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భరత్ ఓడిపోయాడు, 4,000 ఓట్లతో భరత్ ఓడిపోయాడు వైకాపా అభ్యర్థి మీద. కాబట్టి ఇప్పుడు లక్ష్మీనారాయణ గారికి అవకాశం అక్కడ కనిపిస్తుంది. మనం అక్కడ వైజాగ్ నార్త్లో మనకు తెలిసినటువంటి చాలా మందితో మనం ఫోన్లో సంభాషిస్తుంటే తెలియకుండా ఏంటంటే లక్ష్మీనారాయణ గారికి ఎందుకు ఓటు వేయకూడదు అనేటటువంటి ఒక వాతావరణం. సో కొత్త పార్టీకి అవకాశం ఇవ్వడానికి విశాఖ నార్త్ రెడీ ఉంది, సిద్ధంగా. వాస్తవానికి ఉమ్మడి విశాఖ జిల్లాలు ఎప్పుడు కొత్త పార్టీలని స్వాగతిస్తాయి, కొత్త పార్టీల నుంచి కొత్త ముఖాలు రంగంలోకి వస్తే వాళ్ళకి విజయాన్ని కట్టబెడతాయి. ఏ ప్రాంతం నుంచి వచ్చినా అటువంటి ఒక సంప్రదాయం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉంది మౌనిక.